రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ₹1,00,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. 2 నెలల తర్వాత బెయిల్ మంజూరు జరిగింది. ఆయన రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరైంది. ₹1,00,000 పూచీకత్తుతో 2 నెలల తర్వాత బెయిల్ మంజూరైంది. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు చెప్పండి, కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చింది, ఎలా చూసుకోవచ్చు మనం ఈ విషయాన్ని? బ్రాహ్మణి ఢిల్లీ లిక్కర్ కేసులో దాదాపు 2 నెలల తర్వాత కేజ్రీవాల్ కు బెయిల్ రావడం జరిగింది. దీనికి చూసుకుంటే గతంలో 15 రోజులకు సంబంధించి చూస్తే బెయిల్కి సంబంధించింది ఒక ఎన్నికలకు ముందు అతను ప్రచారం చేసుకోవడానికి బయటికి రావడం జరిగింది. ఢిల్లీకి సంబంధించిన అంటే ఈ లిక్కర్ కేసు చూసుకుంటే ఢిల్లీకి సంబంధించిన కాదు, దాదాపు తెలుగు రాష్ట్రంలో ఉన్న కవితకు సంబంధించింది. అట్లాగే మాజీ ఎంపీ ఇప్పుడు గెలిచిన ఎంపీకి సంబంధించిన దాంట్లో అతని కుమారుడికి సంబంధించిన కూడా ఈ కేసులో బాధితులుగా ఉన్నారు. కొంతమందికి సంబంధించి బెయిల్ రావాల్సి ఉంది కవితతో పాటు. అట్లాగే ఈ పరిణామాలన్నీ చూసుకుంటే రేపు ముందు కూడా ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రాములు అలాగే చెప్పండి, ఆయన ఇంతకు ముందు ఎన్నికల ముందు బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆయన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశాడు. తప్పకుండా మళ్ళీ నేను మీ ముందు కనిపిస్తాను అని చెప్పేసి ఆయన చెప్పారు. అదే విధంగా వారికి బెయిల్ లభించడం ఎలా చూసుకోవచ్చు అంటారు? అంటే తనకు సంబంధించిన విషయంలో కేజ్రీవాల్ కు సంబంధించిన ఒక నమ్మకం ఉంది. నేను అతి త్వరలోనే బయటికి వస్తాననేది కాన్ఫిడెన్స్ ఉండడంతోనే ఆ వీడియోని రిలీజ్ చేసిండ్రు. అట్లాగే తన పార్టీకి సంబంధించిన ఢిల్లీలో లేదా పార్టీకి సంబంధించిన విషయంలో ప్రజలకు సంబంధించిన క్యాడర్కి సంబంధించిన ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి కేజ్రీవాల్ ఒక వీడియోని చేయడం జరిగింది. వాళ్ళలో ఒక బలమైన అంటే పార్టీ క్యాడర్ ఎక్కడ ఇబ్బందులు పడొద్దు అనే ఉద్దేశంతోనే పార్టీ క్యాడర్ నిలబెట్టుకోవడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగా బీజేపీకి ఎన్ని పన్నాగాలు చేసినా, నేను అతి త్వరలోనే ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకు పోయినా నేను మాత్రం మీతోనే ఉంటాను, ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను త్వరలోనే అనేది భావన కలిగించడానికి, వాళ్ళలో ఒక నమ్మకం కలిగించడానికి కేజ్రీవాల్ ఆ వీడియో పెట్టినట్లు మనకు అర్థం చేసుకోవచ్చు. రామన్. రైట్ రాములు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.